నమస్తే. నేను నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతి అనగానే ముందుగా మనం భోగి రోజున భోగి మంటలు గోవు పిడకలతోటి వేయటం, గొబ్బిళ్ళు పెట్టుకోవడం, అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోయటం. ఇలా సందడిగా గడుస్తుంది. మా మనవరాలతోటి ఫస్ట్ టైమ్ అండి గొబ్బిళ్ళు పెట్టించటము. మరి ఫస్ట్ టైమ్ అనుకున్నప్పుడు గోమయం కావాలి కదా! అదే గోవు పేడ. ఎక్కడ దొరుకుతుంది? ఎలా అని బాగా సెర్చ్ చేశాము. అయితే మనకిక్కడ ఆవులు ఎక్కువే. కానీ గోమయం తెచ్చుకోవడం ఎలాగా అనేది కొద్దిగా అంటే మన దగ్గరలో అయితే ఉండవు కదా! దూరంగుంటాయి కదా! ఎలాగా అని అనుకుంటున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందేంటంటే, ఒక గోశాలుంది. అక్కడికి వెళ్తే మీకు చక్కగా ఇస్తారు అని. నేననుకున్నాను గోశాల అనంటే ఏదో మామూలుగా ఒకటో, రెండో ఆవులుండి అలా ఉంటుందేమో అనుకున్నాను గానీ, ఇంత బావుంటుందనుకోలేదు. నాకు చాలా బాగా నచ్చిందండి గోశాల. ఈ గోశాల గురించి చిన్న వీడియో మీకు అందించాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. మా అమ్మాయి ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ప్లెజంటన్ అనే ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్‌లోనే ఈ గోశాలుంది. ఆ గోశాలకి జర్నీ వచ్చి ఒక 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. మేము బయలుదేరి వెళ్ళాము. గోశాల అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అనుకోలేదు. ఊరికే ఏదో చిన్నగా ఆలయాల దగ్గర ఒక 2 ఆవులుంటాయి కదా! అట్లా అనుకున్నాను. కానీ చాలా బావుందండి. మన ఊర్లలో ఉండే గోశాలలాగానే చాలా పెద్దది. శ్రీ సురభి గోశాల. శ్రీ సురభి గోశాల ప్లెజంటన్‌లో ఉందండి. చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారట. రండి మీరు కూడా నాతో పాటు ఆ గోశాలని చూడొచ్చు. మనం గోశాల లోపలికి వెళ్తున్నాం. సువిశాలమైన ప్రాంతంలో ఉందండి గోశాల. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. చూడగానే మనం ఇండియాలో ఎక్కడో గోశాలలో ఉన్నామా అని అనిపిచ్చింది. ఈ చారిటీ వారేంటంటే నార్త్ సైడ్ వారు దీన్ని రన్ చేస్తారని తెలిసింది. చాలా బావుందండి. ఇది ఎటువంటి కమర్షియల్ అని ఏం కాదు. జస్ట్ మామూలుగా ఒక చారిటీ ద్వారా ఇది నడుస్తూ ఉంది. ఇంకో గొబ్బెమ్మలను కూడా రెడీ చేశారు చూడండి. గొబ్బెమ్మలు మాత్రమే కాదు, గోవు పిడకలు కూడా మనకిక్కడ అందుబాటులో ఉంటాయి. చక్కగా ఆవు పిడకలు కూడా. అంటే హోమాలు అటువంటి వాటికి మనం వాడుకోవచ్చనమాట. గృహప్రవేశాల సమయంలోనూ అలా తీసుకోవడానికి వీలుగా ఆవు పిడకలు కూడా ఎప్పుడూ దొరుకుతాయట. గోశాలలో పెద్ద షెడ్ లాంటిది ఉంది. ఇక్కడ కొన్ని ఆవులను కూడా కట్టుంచారు. అక్కడే అంటే ఆవులకి ఎదురుగుండానే చిన్న టెంపుల్ లాగా అంటే మరీ గోపురాలు అలా ఏం లేదు గానీ మన బాలరాముడు అయోధ్య రాముడు యొక్క పటం చాలా పెద్దదుంది. తర్వాత కృష్ణుడు బొమ్మలు అవన్నీ ఉన్నాయి. రోజు పూజా కార్యక్రమాలు అవి కూడా జరుగుతాయి. మనం డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. అంటే ఆవుకి సంబంధించిన గ్రాసం వాటికి దాన్ని యూజ్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే మనం కావాలంటే గోవు పూజ కూడా చేయించుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం వండర్ అయ్యాను కూడా. అంటే నాకు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిచ్చింది. తిరుగుతున్నంత సేపు కూడా ఏదో నార్త్ వైపున మనం ఇప్పుడు నేను వారణాసి ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాను కదా యాత్రలకి. అలా ఒక ప్రదేశానికొచ్చినట్టుగా అనిపిచ్చిందండి. రండి ఆవుల్ని కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడ మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకున్నా కూడా అన్ని వివరాలతోటి అక్కడుంటుంది. మన తెలుగువారు చాలా మందొచ్చారండి. నేనున్న సమయంలోనే ఆ గొబ్బెమ్మల్ని, అలాగే గోవు పిడకల్ని తీసుకెళ్ళడానికి చాలా మందొచ్చారు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా సంక్రాంతికి సంబంధించిన ఏవేం కావాలో షాపింగ్‌కి వెళ్ళాను. ఇండియన్ స్టోర్స్‌లో రేగుపళ్ళుతో సైతంగా అన్నీనండి. అన్నీ దొరికాయి. నన్నడిగితే సంక్రాంతి ఇక్కడ చాలా బాగా అనిపిచ్చింది. ఇదిగో ఇట్లా పెట్టారు గదా! మనం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక $10 ఇవ్వాల్సుంటుంది. వాటికి $10 ఏంటి అని మాత్రం అనకండి. ఎందుకంటే అవి మళ్ళీ గోవు ఆహారానికి, వాటి గ్రాసానికి దానికి యూజ్ చేస్తారు. ఈ గోశాలున్న ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా విశాలంగా చాలా పెద్ద స్థలంలో ఉంది. ఒక 50 వరకు కనిపించాయి మరి నాకు ఆవులు. మరి ఇంకా ఎక్కువున్నాయేమో తెలీదు. ఈ చారిటీ ఏంటంటే అన్ని డొనేషన్స్ మీదే నడుస్తూ ఉంటుందటండి. అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా గోసేవే పరమావధిగా నడుస్తూ ఉంటుందట. నేను కౌంట్ చేయలేదు గానీ, నేను చూసినంత వరకు నాకొక 50 ఆవుల దాకా కనిపించాయి. మరి ఇంకా ఉన్నాయేమో కూడా తెలీదు.
ఈ భోగి పండుగ సందర్భంగా నాకు గోమయం అంటే గోవు పేడ కావాల్సి రావడంతోటి నాకు ఈ గోశాల గురించి ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ తెలిసుంటే ఈ 2 మంత్స్‌లో కనీసం ఒక 2, 3 సార్లైనా వెళ్ళేదాన్ని. అలాగే ఆవులు కూడా చాలా ఆరోగ్యకరంగా చాలా బావున్నాయండి. సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనకి పుంగనూరు, తర్వాత గిర్ని ఆవు ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి గదా! మచ్చల ఆవు అలా అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా నాకు చాలా డిఫరెంట్‌గా కనిపించాయి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ అమెరికావే అనుకుంటున్నాను మరి నేను నాకు తెలిసినంత వరకు. గోపూజ అంటే మన హిందూ ధర్మంలో గోమాతను దేవతగా భావించి చేసే పూజండి. ఈ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, పాప నివారణ, సంపద వృద్ధి వంటివి కలుగుతాయని చెప్తారు. ఆవులో 33,00,00,000 మంది దేవతలు నివసిస్తూ ఉంటారటండి. గోపూజ చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మనకున్న మనోవేదనలు తగ్గి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు. ఆవులో 33,00,00,000 మంది దేవతలు నివసిస్తారనే నమ్మకం ఉంటుంది. వెనుక వైపు మహాలక్ష్మి ఉంటుందటండి. కాబట్టి గోపూజ చేస్తే మనం సకల దేవతల్ని పూజించినట్లే అని చెప్తారు. గోపూజ చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి, దోషాలు కూడా పరిహారం అవుతాయని చెప్తారు. గోమాతని ఎవరైతే నిత్యం పూజిస్తూ ఉంటారో వారికి ధన ధాన్యాలు, ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. దీర్ఘకాలిక మనోవేదనలు, దుఃఖాలు వంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మనకి శాంతి లభిస్తుంది. అలాగే గోవు గ్రాసానికి మనం ఎంతో కొంత ఇవ్వడం అంటే అక్కడ కొంత అమౌంట్ అనేది ఇస్తూ ఉంటే ఇదే ఈ గోశాలనే కాదండి. మీ ఇంటి పక్కనున్న ఎక్కడ గోశాలన్నా కూడా వాటి గ్రాసానికి మనం ఎంతో కొంత ఇస్తూ ఉంటే అది కూడా చాలా మంచి ఫలితాన్ని మనకిస్తుంది. గోపూజ అనేది కేవలం ఆవును పూజించటం అని కాకుండా ప్రకృతి, లక్ష్మీదేవిని, సమస్త దేవతలను పూజించడమేనని మనం భావించాలి. గోవులో సకల గుణాలు ఉన్నాయండి. తల్లి పాలుతో సమానం ఆవు పాలు అని చెప్తారు. ఈ గ్రాసం అంతా కూడా వీటికివ్వడానికి అక్కడ రెడీ చేసుంటుంది. మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే $125 నుంచి ఉంటుంది. అలా కడితే వాటికి సంబంధించిన గ్రాసానికి ఆ అమౌంట్‌ని వాడతారట. ఇంకా ఎక్కడైనా అమెరికాలో ఇలా గోశాలలు ఉన్నాయేమో నాకైతే తెలీదు. ఫస్ట్ టైమ్ అండి నేనిలా చూడడం. ఇన్ని సార్లు వచ్చాను గానీ ఎప్పుడూ కూడా ఇలా చూడలేదు. అంటే టెంపుల్స్ దగ్గర ఉండడం, ఆ టెంపుల్స్ దగ్గర చూడడం అలా జరిగింది తప్పితే గానీ, ఇలా ఒక గోశాల ఉన్నట్టు తెలీదు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ బే ఏరియాలో ఈ చుట్టుపక్కల ఉన్న తెలుగువారందరూ కూడా అదృష్టవంతులండి. చక్కగా ఒక మంచి రోజున అంటే పిల్లల పుట్టినరోజో, పెళ్లి రోజులు ఇలాంటివి జరిగినప్పుడు, ఆ గోశాలకు వెళ్ళి గోవులకి నమస్కరించుకుని, చక్కగా వాటి గ్రాసానికి మనం డొనేట్ చేస్తే చాలు. మనమే కాదు, మన తర్వాత మన పిల్లలు, వారి పిల్లలు అలా వంశం అంతా కూడా వృద్ధి అవుతుంది. అటువంటి మంచి అవకాశం మీ దగ్గరలో ఉన్న గోశాలలో ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడే కాదు, మనకి దగ్గరలో ఏ గోశాల ఉన్నా కూడా వాటి గ్రాసానికి మనం ఇలా డొనేట్ చేయగలిగితే చాలా మంచి ఫలితాల్ని మనం అంటే వెంటనే కాదు, నెమ్మదిగా మాత్రం ఖచ్చితంగా పొందుతామండి. ఇక ఆ తర్వాత ఏంటంటే, ఈ గోవుకి సంబంధించి మనం ఎంతసేపు దేవుడుగానే చెప్పుకుంటున్నాం గానీ, అంటే పూజా విధానంగా అలా చెప్తున్నాం గానీ, అసలు గోవు పాలు మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయండి. అంటే పసిడి తత్వాన్ని కలిగి ఉన్న విటమిన్ ఏ ఆహ్, ఈ ఆవు పాలల్లో పుష్కలంగా ఉంటుందట. అందుకే ఆవు పాలు మీకు చూడండి పసుపచ్చగా మనకు కనిపిస్తాయి. ఇవి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆవు పాలు మనకి మనసుని, బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి. చదువుకునే పిల్లలకైతే గనక వారికి తెలివిని పెంచుతుంది. అంటే బుర్ర చురుగ్గా మారుతుంది. ఇక చంటి పిల్లలకైతే త్వరగా అరిగిపోతాయి. తల్లి పాలతో సమానం. ఎందుకంటే కొంచెం పల్చగుంటాయి గదా! తల్లి పాలతో ఒకవేళ తల్లి పాలు పడకపోతే
ఈ ఆవు పాలు వెంటనే పడుతూ ఉంటారు. ఈ ఆవు పాలు మనం ఎక్కువగా తీసుకుంటే ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని చెప్తారు. అలాగే హోమాలలో వాటిల్లో కూడా ఆవు నెయ్యిని వాడుతూ ఉంటారు కదా! అది కూడా మనకెంతో మంచి ఫలితాన్నిస్తుందండి. ఆవు నెయ్యిని మనం నిత్యం ఇంట్లో కూడా వాడొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే స్కిన్‌కి సంబంధించి కూడా ఆవు నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఆవు వెన్న, ఈ వెన్నలో అయితే ఏ, బి, సి, డి విటమిన్‌లున్నాయటండి. కాబట్టి పిల్లలకైతే చాలా చక్కటి పౌష్టికాహారం. మన స్కిన్‌కైతే చక్కటి ఆహారం. ఇలా చాలా విధాలుగా ఆవు ఉపయోగపడుతుంది. నాకు ఆ గోమాతను చూసారుగా అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇక నేను ఇక్కడ ఏంటంటే ఈ హౌస్‌లో అన్నీ చూసి అంటే ఈ గోశాలలో మొత్తం అంతా కూడా చూసి అనుకోకుండా వాళ్ళు పూజా కార్యక్రమం కూడా చేస్తామన్నారు. చిత్తం కరుణాయ భవంతమదీనే ఓం యం బ్రహ్మ వేదాంత వదంతి ప్రధానం పురుషం తథా అన్న విశ్వగోతే కారణమిత్రం వాపస్మై నమ విఘ్న వినాశాయ ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి శ్రేయో దినివచ పురాదతం ఓం మాధవ మాధవ వాచి మాధవ మాధవ హిది సరంతి సాధవ సర్వే సర్వకార్యసు మాధవం ओम कृष्ण वै सच्चिदानंद घन कृष्णादि पुरुष कृष्ण अवतिलेय कृष्ण पुरुषोत्तम कृष्ण सहि सर्वकार्य हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. Please read this loudly. Prayer to Mother Surabhi, so others can listen. You are the mother of all cows. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో గనక బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ దగ్గరలో ఉన్న గోశాలని తప్పకుండా దర్శించండి, దర్శిస్తూ ఉండండి.